ఓన్ హౌస్ నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీదే సార్, గీతాంజలి. ఎస్, అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత కట్టారు డబ్బులు మీరు? ఏం డబ్బులు కట్టలేదు సార్. నేను ఇంకా తీసుకున్నా, యాక్చువల్ గా అమ్మఒడి తీసుకున్నాను, మా మామగారికి పింఛన్ తీసుకున్నాను, మా అత్తగారికి చేయూత పథకం తీసుకున్నాను, ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగన్ అని అరిచేవారు. అత్తిళ్ళలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? సార్ నేను ఇప్పుడు ఆల్రెడీ అత్తింట్లో ఉంటున్నాం. 7,500 మా రెంట్. కంపల్సరీ నెలకి కట్టాలి కదా, ఎవరు ఆగుతారు? ఊరు వెళ్ళాము 10 రోజులు అంటే అవి ఏవి లేవు. కరెంట్ బిల్లు అన్ని ఎలా చూసినా 10,000 తీసి అలా పక్కన పెట్టాలి, తినకపోయినా. బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్. అండ్ నేను పాపకు కూడా ఫీజు ఆల్మోస్ట్ నేను చాలా మంచి స్కూల్లో వేయాలి, ఫీజు కట్టలేను. తీసుకున్న అమ్మఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే 1 year అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను. 1 year వరుసగా తీసుకున్నా, 5 years తీసుకున్నాను. నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను నేను. సార్ నా ఓన్ హౌస్ నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద?